రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. 31 జిల్లాలో 565 మండలాల్లో 2 విడతల్లో 5749 ఎంపీటీసీ, 656 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 9తో ముగుస్తుందని తెలిపారు. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ ఎన్నికలు, అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికల విడుదల వారీగా నిర్వహిస్తామని తెలిపారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తుది ఫలితాలను వెల్లడిస్తామని ఈసీ వెల్లడించింది. షెడ్యూల్ విడుదల చేయడంతో వెంటనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందజేస్తారు. చెప్పండి రాజేంద్ర. తెలంగాణలో ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం మీద తెలంగాణలో 31 జిల్లాల్లో 2 విడతలుగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల నోటిఫికేషన్ కూడా 9వ తేదీన విడుదల చేయడం. అక్టోబర్ 9న ఈ ఎన్నికల ప్రక్రియ బాగా నవంబర్ 9 తోటి ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తానికి పూర్తి కానుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతో పాటు సర్పంచులకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసి నివేదికలు కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఆల్మోస్ట్ అంతా అంటే ఇంత కూడా పూర్తయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదేమైనా తెలంగాణలో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికకు సంబంధించిన ప్రధాన అంశం 40% బీసీ రిజర్వేషన్ అంశం. ఈ అంశంలో ప్రభుత్వం జీవో 9 ద్వారా దాన్ని రిలీజ్ చేయడంతో క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు తలపడే పరిస్థితి కూడా కనిపిస్తామని, మొత్తం మీద అన్ని పార్టీలకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయని చెప్పి మాత్రం ప్రధానంగా చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కావడంతో ఆ పల్లెల్లో మాత్రం మరింత సందడి నెలకొంది. ఒకవైపు దసరా హడావుడి, ఇప్పుడు స్థానిక సంస్థల సందడికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని పరిస్థితులు. థ్యాంక్ యూ రాజేంద్ర. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది బీచ్లో సముద్రం వెనక్కి వెళ్లి ముందుకు రావడంతో కలకలం రేపుతోంది. సముద్రం సాధారణం కంటే 500 మీటర్లు లోపలికి వెళ్లడంతో స్థానికులలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇది సునామీకి సంకేతం అంటూ అక్కడి జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రం వెనక్కి వెళ్లడంతో అంతర్వేది బీచ్లో పేరుకుపోయిన ఒండ్రుమట్టి బయటపడటంతో పర్యాటకులు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం సమయానికి అంతర్వేది బీచ్ వద్ద సముద్రం ముందుకొచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్. థ్యాంక్ యూ ఝాన్సీ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి సముద్ర తీర ప్రాంతం ఆసక్తికరంగా మారింది. సకినేటిపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి పర్యాటక ప్రాంతం అంతర్వేది బీచ్ వద్ద సాధారణ స్థితి కంటే సుమారు 500 మీటర్ల వెనక్కి వెళ్లిన సముద్రం స్థానికులను, పర్యాటకులను కూడా ఉలిక్కిపడేలా చేసింది. అయితే తీర ప్రాంతంలో సముద్రం వెనక్కి తగ్గకపోవడం సునామీకి సంకేతం చేసుకుంటూ ప్రజల్లో ఆందోళన అయితే వ్యాపించడం జరిగింది. ముఖ్యంగా సెలవు దినం కావడంతో ఈ ప్రాంతంలో ఎక్కువ మంది పర్యాటకులు, భక్తులు ఉండడంతో ఒక్కసారిగా భక్తులు భయాందోళనలో పడడం జరిగింది. ఒండ్రుమట్టి బయటపడడంతో వాహనాలు, పడవలు కూడా కదలకడంతో ఇబ్బందులు అయితే మాత్రం గురవడం జరిగింది. అయితే సోమవారం మధ్యాహ్నం నాటికి సముద్రం మళ్ళీ ముందుకు వచ్చి సాధారణ స్థితికి చేరడంతో స్థానికులు అయితే మాత్రం కొంచెం ఊరట కలిగించింది. ఏదేమైనప్పటికీ కూడా ఇది సముద్ర జలాల్లో వచ్చే సహజ అలల మార్పుల వల్ల జరిగే అవకాశం ఉందని కొంతమంది నిపుణులు అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఈ పరిణామంపై సమగ్ర పర్యవేక్షణ అవసరం అని చెప్పేసి అధికారులు అయితే మాత్రం పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన అవసరం లేదని, కానీ ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం అయితే విజ్ఞప్తి చేస్తుంది. అంతర్వేది బీచ్ పరిసర ప్రాంతాల్లో జాగ్రత్త చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా యంత్రాంగం చెబుతుంది. ప్రజలు, పర్యాటకులు, భక్తులు అవసరం లేకుండా సముద్ర తీరానికి అత్యంత దగ్గరగా వెళ్లవద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు అయితే ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ఈ సంఘటనలో మరోసారి తీర ప్రాంత భద్రతా చర్యలు చర్చ మొదలైన కూడా జరిగింది. సముద్రం వెనక్కి వెళ్లిన దృశ్యాలపై జియోలాజికల్ సర్వే విపత్తు నిర్వహణ విభాగం నిపుణులు ఇప్పటికే నివేదికలు కూడా సేకరిస్తున్నాయి. ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు స్థానిక పోలీసులు, తీర భద్రతా సిబ్బంది, రెవెన్యూ అధికారులు కూడా క్రమం తప్పకుండా పర్యవేక్షణ అయితే మాత్రం చేపడుతున్నారు. ప్రస్తుతం అంతర్వేది బీచ్ పరిస్థితి సాధారణంగానే ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా
అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు కూడా సూచించడం జరుగుతుంది. అయితే ఏదేమైనా అంతర్వేది బీచ్ వద్ద సముద్రం 500 మీటర్లు వెనక్కి జరగడం ప్రజల్లో ఆందోళన, పర్యాటకులకు పరుగులు పెట్టిస్తుంది. సునామీ సంకేతమా, నిపుణుల పర్యవేక్షణ, మళ్ళీ సాధారణ స్థితికి వచ్చిన సముద్రంపై జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు అయితే మాత్రం పూర్తిగా కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ అశోక్. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకగా నిలిచే పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగను 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ఎంగిలి పూల బతుకమ్మ మొదలు సద్దుల బతుకమ్మ వరకు ఈ 9 రోజులు పూల రూపంలో మహిళలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ విదేశాలలోనూ జరుపుకుంటున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా, దుబాయ్తో పాటు మరిన్ని దేశాలలో బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో మన చరిత్రను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రానికి ఒక సాంప్రదాయం అయితే పెద్ద ఎత్తున మహిళలందరూ పెద్ద ఎత్తున అయితే పండుగలో మునిగి తేలారు. సద్దుల బతుకమ్మ, ఎంగిలి పూల బతుకమ్మ తోటి మొదలుకొని సద్దుల బతుకమ్మ వరకు ఈ యొక్క తెలంగాణ సాంప్రదాయాలు అయితే ఉట్టిపడేలా రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించి సద్దుల బతుకమ్మ ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున మహిళలు పెద్ద ఎత్తున అయితే వివిధ కూడలలో పెద్ద ఎత్తున అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పద్మశ్రీ దేవాలయం ఆవరణలో ఈ యొక్క పెద్ద ఎత్తున అయితే నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి భక్తి శ్రద్ధలతో అయితే ఈ యొక్క సద్దుల బతుకమ్మను అయితే ఆడడానికి అయితే పెద్ద ఎత్తున అయితే విశిష్టత పేరైతే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రపంచంలో అన్ని దేశాలలో తెలంగాణ మహిళలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ తెలంగాణ సాంప్రదాయాన్ని గుర్తుపడేలా బతుకమ్మ అయితే ఆడుతున్నారు. ఎంగిలి పూల బతుకమ్మను మొదలుకొని ఈ యొక్క సద్దుల బతుకమ్మ వరకు అయితే పెద్ద ఎత్తున అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ఎలాంటి ఇబ్బందులు లైటింగ్ అని లేకుంటే ఇక్కడ వైద్య శాఖ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున అయితే ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా భారీ బందోబస్తు ఉన్నారు. దీనికి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సద్దుల బతుకమ్మ వేడుకను పురస్కరించుకొని పెద్ద ఎత్తున అయితే మహిళలు పెద్ద ఎత్తున బంగారాన్ని అయితే చేసుకొని రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క భక్తి శ్రద్ధలతో అయితే మహిళలు అయితే పాల్గొంటున్నారు. సిబ్బంది కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం బతుకమ్మ ఆడే ఎక్కడైతే ప్రదేశాలలో సీసీ కెమెరాలతో అయితే నిఘా అయితే పెడుతున్నారు. ఖచ్చితంగా యొక్క భక్తి శ్రద్ధలతో అయితే పెద్ద మహిళలు అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా మాత్రం ఈ యొక్క బతుకమ్మకు అయితే ఒక మంచి పేరు అయితే తీసుకురావడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాల్మన్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో A4 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. విజయవాడ ఏసీబీ కోర్టు అయిన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన కాసేపటి క్రితం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. కాగా వారంలో 2 సార్లు సిట్ విచారణకు హాజరవడంతో పాటు 2 షూరిటీలు 2 లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని బసవరాజు అందజేస్తారు. చెప్పండి బసవరాజు. ఎంపీ మిథున్ రెడ్డి ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో జైలు జీవితం వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఏదైతే రాజమండ్రి జైలులో సుమారు 71 రోజులు కూడా ఆయన ఏదైతే జూలై 20న అరెస్ట్ అయ్యారు. అంటే ఏపీ లిక్కర్ స్కామ్ లో సుమారుగా 12 మంది వైసీపీ నేతలు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అయితే ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టు ఎట్టకేలకు ఆయన బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్ కూడా షరతులతో కూడి అంటే వీక్లీ అంటే వారానికి 2 సార్లు సిట్టు ముందు హాజరు కావాలి, అదేవిధంగా సిట్టు వాళ్ళ అధికారులు పిలిచినప్పుడు వెళ్ళాలని ఒక షరతులతో బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే 3,500 కోట్లు పెద్ద భారీ స్కామ్ లో లిక్కర్ స్కామ్ సంబంధించి వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా వరుసగా ఇప్పటికే 10 మంది ఏదైతే జైల్లో మగ్గుతున్న పరిస్థితి. రాజమండ్రి జైలు, అదేవిధంగా విజయవాడ, కడప జైల్లో ఉన్నారు. సో వీళ్ళంతా కూడా బెయిల్ కి గత కొద్ది నాలుగుగా అప్లై చేసుకుంటున్నా కూడా బెయిల్ రాని పక్షంలో బట్ ఎంపీ మిథున్ రెడ్డికి అయితే షరతులతో కూడిన బెయిల్ ఈ రోజు ఇవ్వడం జరిగింది. అంటే ఈ లెక్చర్ స్కామ్స్ కేసులో వీరంతా అభియోగం మోస్తూ అభియోగం నేపథ్యంలో లేదా ఆరోపణల నేపథ్యంలో జైలు జీవితం గడుపుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. మరి ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా అంటే త్వరలో ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్తున్నట్లు లేదా ఏదైతే సిట్ అధికారులు లేదా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నట్లు
ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఫైనల్ ఛార్జ్ షీట్ వేశారు. ఇప్పటికే 3 ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. తదుపరిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదనే ఒక అంశం అయితే రాష్ట్రంలో ఉత్కంఠంగా నెలకొన్న పరిస్థితులు. బట్ కూటమి ప్రభుత్వం అయితే చట్టపరులు అన్ని చేస్తా ఉన్నాము. ఏదైతే లిక్కర్ స్కామ్ లో అంటే క్యాష్ లిక్విడ్ క్యాష్ ద్వారా వ్యాపారాలు చేశారు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేవు కాబట్టి అక్కడ ఇష్టం వచ్చినట్లు ఎవరికి వాళ్ళు చాలా డబ్బులు దొబ్బేశారనే ఒక ఆరోపణలు నేపథ్యంలో మరి 15 మంది దాకా వైసీపీ నేతలు జైల్లో ఉన్నారు. ప్రస్తుతం అయితే మిథున్ రెడ్డికి జైలు రావడము, ఏదైతే బెయిల్ రావడం, అదేవిధంగా షరతుతో విడుదల కావడం కూడా వైసీపీ శ్రేణుల్లో కొంత సంతోషం కలిగించినా కూడా ఈ కేసులో ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆయన కొడుకు 71 రోజులు జైలు జీవితం గడపడం కూడా కొంత వైసీపీ శ్రేణుల్లో తీరని అసంతృప్తి కలిగిస్తున్న నేపథ్యంలో మరి చూడాలి ముందు ఈ కేసు ఏ విధంగా టర్న్ తీసుకుంటుంది. అంటే ఈ కేసులో ఇంకా ఎంతమంది అరెస్ట్ అవుతారు, జగన్ వరకు ఈ కేసు వస్తుందా లేదా, మరి కూటమి ప్రభుత్వం లేదా చట్టపరులు అని చెప్తా ఉంది. మరి వైసీపీ నేతలు అయితే ఇది కక్షపూర్తంగా మమ్మల్ని వాటాడుగా ఇరికించారని వాళ్ళు చెప్తా ఉన్నారు. లేదైతే సిట్ కానీ ఈడీ కానీ పక్కా ఆధారాలతో అనేక ప్రూఫ్లతో ఎవిడెన్స్ తో ఇది అరెస్ట్ చేశాము, వీరంతా కూడా అక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడారని చెప్తా ఉన్నారు. మరి ముందు ఏమవుతుందో చూడాలి. థ్యాంక్ యూ బసవరాజు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని హత్య చేస్తానంటూ ఓ టీవీ డిబేట్లో బహిరంగంగా బెదిరించడం దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. అయితే రాహుల్ గాంధీని ఛాతీలో కాల్చి చంపుతాం అని ఏబీవీపీ మాజీ నేత ప్రింట్ మహదేవ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ప్రింట్ మహదేవ్ ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారని వేణుగోపాల్ తన లేఖలో ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ వ్యాఖ్యలు లోక్సభ ప్రతిపక్ష నేతకిచ్చిన అత్యంత భయంకరమైన దారుణమైన బెదిరింపులన్నారు. అధికార పార్టీకి చెందిన అధికార ప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాహుల్ గాంధీ ప్రాణాలకు ముక్కు కలిగించడమే అని, అలాగే రాజ్యాంగాన్ని శాంతి భద్రతలను కూడా బలహీనపరుస్తుందని వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. థ్యాంక్ యూ ఝాన్సీ. ఏదైతే దేశ రాజకీయాల్లో 76 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటూ అదేవిధంగా గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఒక కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకుడిగా లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ పైన ఎవరైతే ఏబీవీపీకి సంబంధించిన ప్రింట్ మహాదేవ్ అధికార ప్రతినిధిగా ఉన్నారు, ఆయన అయితే అతని పైన వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దారుణమని కూడా ప్రజలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అదేవిధంగా కీలక బాధ్యతలు చేపడుతున్నటువంటి రాహుల్ గాంధీ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఛాతి పైన కాలుస్తా అనేసి ఒక మాస్ లాగా అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా సబబు కాదని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పలు రకాల ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా హోంశాఖ మంత్రి ఎవరైతే అమిత్ షా ఉన్నారో అమిత్ షా కూడా బహిరంగంగా కూడా లేఖలు రాసేసి కూడా పంపేయడం జరిగిందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నేత పైన ఎవరైతే రాహుల్ గాంధీ పైన చంపుతామంటూ బెదిరించడం కూడా చాలా దారుణమని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే దేశ రాజకీయంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పూర్తి స్థాయిలో అయితే అనేక కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ముందుకు వెళ్తున్న తరుణంలో అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి బీజేపీకి సంబంధించిన నాయకుడు ఎవరైతే మహదేవ్ ఉన్నారో రాహుల్ గాంధీ పైన ఛాతి పైన కాలుస్తా అనేసి ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్పడం అది దారుణం అని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే మొత్తానికి బహిరంగంగా కూడా అతనికి క్షమాపణ చెప్పాలంటే అదేవిధంగా లోక్సభలో జరుగుతున్నటువంటి అదేవిధంగా లోక్సభలో సంబంధించి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ పైన కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అది కరెక్ట్ కాదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తిస్థాయిలో అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి ఈ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుంది అనే దాని వరకు కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. సినీ పరిశ్రమ నుండి ఎవరు కూడా ఇక నుండి ఎలాంటి బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయకూడదని ఏకగ్రీవంగా తీర్మానించినట్టు ప్రముఖ నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. హైదరాబాద్లో ప్రైవసీకి వ్యతిరేకంగా పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో దిల్ రాజు పాల్గొన్నారు. పైరసీ వెనుక బెట్టింగ్ యాప్ల పాత్ర ఉన్నట్లు దిల్ రాజు గుర్తించామన్నారు. దీంతో మా పరిశ్రమ నుంచి ఇకపై ఎవరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకూడదని నిర్ణయించుకున్నామని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం పరిశ్రమతో పాటు ప్రభుత్వానికి కూడా మేలు చేసిందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి.
తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సినిమా వైరస్ సంబంధించినటువంటి సీడీలను ఎత్తుకెళ్తున్న క్రమంలో కూడా తెలంగాణ ఇండస్ట్రీస్ కే కాకుండా తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీలో ఒక గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి గత కొంతకాలం. ఇక చూస్తే హైదరాబాద్ సిపి ఉన్నటువంటి కమిషనర్ పూర్తిగా ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా సంబంధించినటువంటి సినిమా సీడీలను కానీ సంబంధించినటువంటి అనేక సినిమాకు సంబంధించిన గతంలో జరిగే విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడడం కొరకు అయితే తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్టు కూడా ఒక ప్రకటన రిలీజ్ అయింది. దీని మీద అవగాహన కొరకు కూడా సిటీ పోలీస్ కమిషనర్ ఒక కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఫిలిం ఛాంబర్ సంబంధించినటువంటి కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రముఖులలో దిల్ రాజు కూడా ఒకరు ఉన్నారు. దిల్ రాజు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి పోలీసులకు కృతజ్ఞతలు కూడా చెప్పారు. తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు చెప్తూ గతంలో ఈ తెలంగాణలో జరిగినటువంటి అనేక సినిమా రిలీజ్ లో జరిగినటువంటి విషయాలను చూసుకున్నట్లయితే ఇక్కడ వైరస్ అవుతున్నటువంటి అనేక సీడీలు దాని పట్ల ప్రభుత్వానికి కూడా నష్టం జరిగింది. ఇలాంటి అరికట్టడంలోని పోలీసు వాళ్ళు తీసుకున్నటువంటి ఈ చర్యలకు సంబంధించి చూసినట్లయితే ఇక రానున్న రోజుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఆదాయం కూడా వస్తుంది. ఫిలిం ఛాంబర్ నుంచి కానీ సంబంధించినటువంటి అనేక ఫిలిమ్స్ వస్తున్న క్రమం ఇలాంటి విషయాలకు సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే తెలంగాణ వస్తున్నటువంటి సినిమాలు మాత్రం పెద్ద ఎత్తున ఒక మిగిలింది. ఆదాయానికి కూడా ప్రభుత్వం వస్తుందని చెప్పుకోవచ్చు. ఇది దిల్రాజు పాల్గొంటూ అనేక అంశాల్లో పోలీసులు చేసిన ఈ కార్యక్రమానికి మాత్రం కృతజ్ఞత చెప్పారు. టెక్నికల్ గా జరుగుతున్నటువంటి అనేక విషయాలను కూడా పోలీసు వాళ్ళు మ్యాప్ తో సహా ఒక రూట్ మ్యాప్ ని ఇస్తూ ఎక్కడ సీడీలు తయారవుతున్నాయి, ఎట్ల నుంచి ఎటు వెళ్తుంది, దీనికి సంబంధించినటువంటి ఎవరు ఉంటారు అనే దాని మీద ఒక కొంత గందరగోళం ఉండేది గతంలో. కానీ ఇలాంటి విషయాలను కానీ మళ్ళీ అంటే పునరావృతం కాకుండా చూడడం కొరకు పోలీసు వాళ్ళు ఏర్పాటు చేసినట్టు ఒక టెక్నికల్ వింగ్ ను మాత్రము స్పష్టంగా వాళ్ళ ఒక కార్యక్రమంలో డిస్ప్లే చేసి చూపెట్టిన క్రమంలో దిల్ రాజు కృతజ్ఞతలు చెప్తూ ఇలాంటి విషయాలను మళ్ళీ పునరావృతం కాకుండా తెలంగాణలో చూసినందుకు పోలీసు వారి శాఖతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచినందుకు వారి కృతజ్ఞతలు చెప్పారు. ఇక్కడి నుంచి తెలంగాణలో కానీ ఎక్కడనైనా సినిమా తీస్తున్న క్రమంలో కూడా ఎవరికి నష్టం జరగకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యలు అయితే ధన్యవాదాలు చెప్తూ తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున ఒక స్పష్టతను అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అనేక సినిమా ఇండస్ట్రీస్ కు ఇబ్బంది కలగకుండా ఒక పోలీస్ శాఖ వారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి మాత్రం పెద్ద ఎత్తున కృతజ్ఞతలు చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.